సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. పుల్లరి ఉద్యమ వీరుడు, స్వతంత్ర సమర యోధుడు శ్రీ కన్నగంటి హనుమంతు గారి 104వ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాచర్ల గౌరవ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈరోజు కన్నగంటి హనుమంతు గారి 104వ వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ, స్వాతంత్రోద్యమంలో మేము సైతం అని చెప్పేసి ఆ రోజు కన్నగంటి హనుమంతు గారు మరి ఒక పోరాటాన్ని చేసి అమరులయ్యారు. మన పల్నాడు చరిత్రలో స్వాతంత్రోద్యమంలో మన భూమిక చాలా తక్కువగా ఉంది. అందులో మరి కన్నగంటి హనుమంతు గారు ప్రముఖులు. అలాగే రెంటచింతల నుంచి నాణం గాంధీ గారు, కొద్దిమంది మాత్రమే ఆ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు స్వాతంత్రం కోసం మరి పోరాడి ప్రాణాలు అర్పించిన కన్నగంటి హనుమంతు గారు ధన్యులు. ఎందుకంటే ప్రతివాడు చనిపోతాడు, కానీ దేశం కోసం చనిపోవటం అనేది ఒక గొప్ప అవకాశం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో కలవటం, మీకు వీలైనప్పుడు చెప్పండి, నేను కూడా వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోగానే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ త్యాగదనుల మరి మాటల్ని, నడకని, వాళ్ళ జీవితాలని స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతదేశాన్ని అఖండ భారత్ గా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతో మంది మన బోర్డర్ లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కుటుంబాలు త్యాగం చేస్తా ఉన్నాయి. కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆ రోజు బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను పెంచడానికి నాయకుల ప్రసంగాలకు ప్రేరేపితమై ఒక అహింసా మార్గంలో అనేక మంది స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనటం, మరి స్వాతంత్రాన్ని తీసుకురావటం జరగటం మీ అందరికీ కూడా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ స్వాతంత్రపు విలువల్ని కాపాడుకుంటూ ఈ రోజు వరకు మన పాలకులు అఖండ భారత్ని రక్షించుకుంటూ అనేక సవాళ్లు, ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మరి కన్నగంటి హనుమంతు గారి విగ్రహావిష్కరణ కోలగొట్ల గ్రామంలో ఒకటి మిగిలింది.